శ్రీ గురు చరిత్ర అధ్యాయం 43. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. యోగిపుంగవుడు శ్రీగురుడు చెప్పిన అనంతవ్రతాన్ని గురించి ఇలా చెప్పసాగాడు. నామధారక, ఈ అనంతవ్రతాన్ని చేయడం వల్ల ఎందరికో వారి కోరికలు తీరాయి. ఈ అనంతవ్రతాన్ని ఆచరించడం వల్ల ధర్మరాజు పోయిన తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు. పాండవులంతా రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసం చేస్తూ చాలా కష్టాలు పడుతున్నారు. ఒకనాడు పాండవుల దగ్గరకు శ్రీకృష్ణుడు వెళ్ళాడు. పాండవులు అతన్ని పూజించారు. ద్రౌపది శ్రీకృష్ణుని చూస్తూ తమ కష్టాలు తీరే మార్గం తెలపమన్నది. శ్రీకృష్ణుడు వారితో, నేనే అనంతుడిని, సర్వవ్యాప్తిని, త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు నాలోనే ఇమిడి ఉన్నాయి. అనంతుడుగా ఉన్న నన్ను గుర్తించి భక్తి శ్రద్ధలతో వ్రతమాచరిస్తే మీ కోరికలన్నీ తీరుతాయి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ అనంత వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో వ్రతం చేస్తే మీ రాజ్యం మీకు లభిస్తుంది అని చెప్పాడు. పాండవులు ఆ విధంగానే చేశారు. శ్రీకృష్ణుడు ఈ అనంతవ్రత మహిమను గురించి ఒక వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. పూర్వం సుమంతుడు అనే ఒక ముని ఉండేవాడు. ఆయనకు సుశీల అనే పుత్రిక ఉండేది. ఆమె పుట్టిన కొంతకాలానికి అతని భార్య మరణించింది. సుశీల తండ్రి దగ్గరే ఉంటూ భక్తి శ్రద్ధలతో వ్రతాలు పూజలు చేస్తూ ఉండేది. సుమంతుడు రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె పరమ గయ్యాళి. ఎల్లప్పుడూ భర్తతో సవతి కూతురుతో పోట్లాడుతూ ఉండేది. కొంతకాలానికి కూతురు సుశీల యుక్త వయస్సుకు వచ్చి తర్వాత వేదశాస్త్ర పండితుడైన కౌండిన్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. కౌండిన్యుడు వివాహం చేసుకున్నాక వేరే ఇంకొక చోట కాపురం ఉండాలని నిశ్చయించుకున్నాడు. కూతురు వేరే కాపురానికి వెళ్లే రోజు కూడా సుమంతుని రెండో భార్య కూతురికి కొంచెమైన పేలపిండి కూడా ఇవ్వడానికి నిరాకరించింది. సుమంతుడే కొద్దిగా గోధుమ పిండిని ఒక పొట్లంగా కట్టి ఇచ్చాడు, తన భార్య చూడకుండా. ఆ దంపతులు వేరొక గ్రామానికి బయలుదేరారు. ఆ రోజు మధ్యాహ్నం ఒక ఏరు వద్ద ఆగి కౌండిన్యుడు స్నానం ఆచరించాడు. అక్కడ కొంతమంది స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని ఏటి ఒడ్డున కలశాలు పెట్టి పూజిస్తూ ఉంటే అది చూసిన సుశీల ఏమి చేస్తున్నారని అడిగింది. వారంతా తాము అనంతవ్రతం చేస్తున్నామని తెలిపారు. ఆమె ఆ వ్రతం ఎలా చేస్తారో చెప్పమని అడిగింది. అందుకు ఒక పెద్ద ముత్తైదువ ఆ వ్రతం గురించి ఇలా చెప్పసాగింది. ప్రతి భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు 14 ముడులు వేసిన ఎర్రని తోర సిద్ధము చేసుకోవాలి. నదిలో స్నానం చేసి ఎర్రని చీరను కట్టుకుని ఆకులతో ఒక కలశాన్ని స్థాపించుకోవాలి. ఒక నూతన వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మాన్ని గీసి దాని మీద దర్భలతో పాము ఆకారంగా చేసి శేషతల్పంపై పడుకున్న శ్రీ విష్ణుమూర్తిని ద్వాదశాక్షరీ మంత్రాలతో యథాశక్తి పూజించుకోవాలి. తరువాత తోరాన్ని కుడి చేతికి కట్టుకుని పాత తోరాన్ని తీసివేయాలి. తరువాత గోధుమ పిండితో చేసిన వంటకాన్ని నైవేద్యంగా పెట్టి దక్షిణతో ఒక వేద బ్రాహ్మణునికి దానం చేయాలి. తర్వాత మన శక్తి మేరకు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానాన్ని చేస్తే అన్ని పురుషార్థాలు కలుగుతాయి అని చెప్పిన ఆ పెద్ద ముత్తైదువ ఆ వ్రతాన్ని సుశీల చేత కూడా చేయించింది. తరువాత సుశీల తన భర్తతో కలిసి బయలుదేరింది. దారిలో ఒక నగరంలో ప్రజలు వీరికి ఎదురొచ్చి వారిని ఆ నగరంలోనే ఉండమని వేడుకున్నారు. ఇది అంతా అనంతవ్రత ప్రభావమే అని అనుకున్నారు ఆ దంపతులు. అక్కడ కౌండిన్య దంపతులు ధనవంతులై సంతోషంగా ఉన్నారు. ఒకరోజు కౌండిన్యుడు తన భార్య సుశీల హస్తానికున్న ఎర్రని తోరమును చూసి దాన్ని తెంపి నిప్పుల్లో పడవేశాడు. ఇలా జరిగిన కొంతకాలానికి వారింటిలో దొంగలు పడి మొత్తం దొంగిలించుకొని పోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పును తెలుసుకున్నాడు. ఎలాగైనా సరే అనంతుడిని దర్శించుకుని ఆయన్ను శరణు కోరనిదే ఆహారం ముట్టుకోనని ప్రతిజ్ఞ చేసి అనంత అనంత అని గట్టిగా అరుస్తూ ఒక అరణ్యంలో వెతకసాగింది. మార్గంలో ఒక చోట పూత కాయని ఒక పెద్ద మామిడి వృక్షాన్ని చూశాడు. అదేమి చిత్రమో గాని ఆ చెట్టుపై ఒక్క పక్షి కూడా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడెక్కడున్నాడు అని అడిగాడు. దానికి ఆ చెట్టు, నాకే ఆయన దర్శనం ఇంతవరకు దొరకలేదు. నీకు గనుక కనిపిస్తే నా దుస్థితిని వివరించి ఆయనకి చెప్పు అని అంది. కౌండిన్యుడు మరొక చోట ఒక ఆవును దూడను చూశాడు. అవి ఒక గడ్డిపరకైనా కొరకడం లేదు. వాటిని కూడా అడిగాడు. అవి కూడా మామిడి చెట్టు చెప్పిన విధంగానే చెప్పాయి. వేరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలాగే చెప్పింది. కొంచెం దూరం వెళ్లిన తరువాత అక్కడ 2 కొలనులు కనిపించాయి. ఒక కొలనులో నీళ్లు ఇంకొక కొలనులోకి వెళుతున్నాయి. ఆ కొలనులో ఒక కొంగైనా వాలడం లేదు. అవి కూడా అలాగే చెప్పాయి. తర్వాత ఒక ఏనుగు ఒక గాడిద కూడా అలాగే చెప్పాయి.
చివరకు జడిసిపోయిన కౌండిన్యుడు ఒకచోట కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక ముసలి వ్యక్తి అక్కడికి వచ్చి అతన్ని చేయి పట్టుకుని లేవదీస్తూ అనంతుడిని చూపిస్తాను రా అని ఒక అందమైన నగరంలో రాజభవంతిలో సింహాసనం మీదున్న ఒక సుందర రూపుడిని చూపించారు. కౌండిన్యుడు అతడే అనంతుడనుకుని అతన్ని స్తుతించి నమస్కారం చేశాడు. అప్పుడు అనంతుడు కౌండిన్యుడికి 4 పురుషార్థాలు శాశ్వతంగా సర్వలోక నివాసాన్ని వరంగా ఇచ్చారు. కౌండిన్యుడు సంతోషంతో ఆయనకు నమస్కరించి తాను అరణ్యంలో చూసిన విచిత్రాలన్నీ చెప్పాడు. అప్పుడు అనంతుడు పూర్వం ఒక బ్రాహ్మణుడు అన్ని విద్యలు నేర్చుకుని ఆ విద్యల్ని ఎవరికీ నేర్పకుండా తన కాలం మొత్తం శాస్త్రవాదాలతోనే గడిపేవాడు. అందుకనే అతడు ఈ జన్మలో ఎవరికీ పనికిరాని మామిడి చెట్టు అయి అరణ్యాల పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చి మేతమేయని పశువయ్యాడు. ధనవంతుడే ఉండి కూడా ఎవరికి కొద్దిగా కూడా దానం చేయనివాడు ఆంబోతిగా జన్మించాడు. ఒకరికొకరు దానం ఇచ్చిపుచ్చుకున్న అక్క చెల్లెళ్లే ఆ 2 కొలనులు. కోపం కలిగినవాడు గాడిదగాను, మదంతో విచ్చలవిడిగా తిరిగినవాడు ఏనుగుగాను పుట్టారు. నీవు పశ్చాత్తాపంతో బాధపడ్డావు కనుకే ఆ ముసలి వ్యక్తి రూపంలో నీకు దర్శనమిచ్చాను. అవి కూడా పశ్చాత్తాపంతో తమ పరిస్థితిని నాకు చెప్పమని మీకు తెలిపాయి కనుక వాటికి ముక్తిని ప్రసాదించాను. నీవు పునర్వసు నక్షత్రంగా మారి ఆకాశంలో శాశ్వతంగా ఉంటావు అని అనంతుడు దీవించి పంపాడు. ఆనాటి నుండి కౌండిన్యుడు ఆనందంగా జీవించి తర్వాత స్వర్గలోకానికి చేరాడు. ఈ కథను శ్రీకృష్ణుడు చెప్పగా విని పాండవులు అనంతవ్రతాన్ని ఆచరించి ఆయన కృప వల్ల యుద్ధంలో శత్రువులను ఓడించి తిరిగి రాజ్యాన్ని సంపాదించుకున్నారు. ఈ వ్రతాన్ని నమ్మి ఆచరించిన వారు సత్ఫలితాలను పొందుతారు. కాబట్టి సాయందేవా, నీ గోత్రముని అయిన కౌండిన్యుడిలా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పారు. సాయందేవుడు తన భార్యాపిల్లలను ఇంటి దగ్గర వదిలి తన శేష జీవితమంతా గురుని సేవించుకుంటూ గడిపాడు. అతడి వంశంలో పుట్టినందుకు నీవెంతో ధన్యజీవివి. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.